ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాము. ఫిలిస్తీయులు దేవుని మందస్సమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందస్సము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయంననే లేవగా, దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసమును మనం ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.